నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అసలు ఏం జరిగింది, ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళినా, ఎందుకు ఒక అందుకైతే వెళ్ళాలిగా, కావాలని వేసుకున్నారా, పరధ్యానంలో వేసుకున్నారా, ఇవన్నీ ఇష్యూస్ నేపథ్యంలో ఫస్ట్ మనం ఫోకస్ చేసేది ఇంట్లో వాళ్ళు, ఆ నెక్స్ట్ ఇంట్లో పనిచేసే వాళ్ళ పైన. ఆ ఇంట్లో అవును, మరి 2 రోజుల నుంచి ఎవరో తలుపు తీయట్లేదంటే మెయిడ్ ఎక్కడికి వెళ్ళారు, ఎవరో ఒకరైతే ఉంటారుగా. నాకు తెలిసి వీళ్ళే వంటలు చేసుకుంటారని నేను అనుకోను. క్లీనింగ్కి ఇవన్నీ మెయిడ్ ఉన్నా వంట కొంతమంది వాళ్ళే చేసుకుంటారు. బట్ కల్పన గారి విషయంలో అది కూడా మెయిడ్ వంట కూడా చేసి పెడతారేమో, కుక్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? చాలా మందికి నిన్నటి నుంచి వచ్చిన డౌటే ఇది. అఫ్ కోర్స్ మనం క్లారిఫై చేయొచ్చు. 2 days నుంచి ఇంట్లో లైట్లు వెలగట్లేదు అంటే స్థానికులు చెప్పడం వల్ల పోలీసు రావడం ఏంటి, వాళ్ళ భర్త ఫోన్లు చేసి కంగారు పడ్డం ఏంటి, ఇంటికి రోజు వచ్చే కూడా పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమయ్యారు. అండ్ నెక్స్ట్ ఇందాక నువ్వు అన్నట్టు వీళ్ళ పనులు వీళ్ళే చేసుకుంటారా అని అన్నా కూడా, ఎంత మన పనులు మనం చేసుకున్నా మనం ఆ ఇంట్లో రోజంతా ఉండం. ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళేసి వస్తే ఇల్లు చిందరవందర ఉంటుంది, ఓ రోజంతా ఇంటి పని చేసుకోవడానికే సరిపోతుంది. అండ్ వంట వార్పు అంత పెద్ద కంపెనీ రోజు దులపడం ఇవన్నీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక మేడ్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉండిపోయేలాగా ఒకరు ఉండాలి. ఇప్పుడు మనమే ఒక 4-5 గంటలు అయితే 7-8 గంటలు బయట ఉండేవాళ్ళం. మనమే డస్టింగ్ అని అంతా పని వాళ్ళతో చేపించేసుకుంటాం. ఇంకా మనం అంటే ఎంతోసేపు కాదులే అని చెప్పేసి వంట చేసుకుంటాం. మనకంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది కాబట్టి. వీళ్ళకి అలా కాదు, ఏ అర్ధరాత్రి వస్తారు, మళ్ళీ పొద్దుటే వెళ్ళాలి. ఈ టైంలో వచ్చి కిచెన్లో దూరడం అంటే కష్టం కాబట్టి ఒక కుక్ చెప్పేసాం అనుకో, ఫోన్ చేసి నేను వస్తున్నా, నాకు పలానా చేసి పెట్టంటే మనం వచ్చేసరికి వేడివేడిగా రెడీ అయి ఉంటుంది. 100% ఎవరో ఒకరు ఉండాలి సహాయం చేయడానికి. అండ్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ అలాంటిది, బిజీ లైఫ్. పొద్దున్న లేసి ఏ టైంకి వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. అండ్ ఆ టైంకి వచ్చిన తర్వాత ఎంత అలసిపోయి వస్తామో తెలియదు, ఎంత దూరం నుంచి వస్తామో తెలియదు. సో ఉంటారు మెయిడ్స్. మరి కల్పన గారికి మేడ్ ఉందో లేదో ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే అందరు అనుమానం ఏంటంటే ఖచ్చితంగా మేడ్ ఉంటుంది, 2 రోజులైనా తెలియకుండా ఉండదు. కొంపదీసి ఏమన్నా ఫస్ట్ డే మేడ్ ఏమన్నా చేసి పారిపోయిందా, ఆ మేడంకి ఏమన్నా దాంట్లో దీంట్లో ఏమన్నా కలిపి పెట్టేసి ఆవిడ ఎక్కడికైనా పోయిందా? అంటే సాధారణంగా దొంగతనాలు అవి చేస్తూ ఉంటారు అంటారు. ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఏం కాలేదులే, బట్ క్యాజువల్గా వీళ్ళకి వచ్చిన అనుమానాలు చెప్తున్నా. ఒంటరిగా ఉంది, టైంకి వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇదే టైంకి ఆవిడ ఎలాగో పిలిచి వేసుకుంటుంది, అందులో 2 ఇందులో 2 కల్పించామంటే మేడం పడుకుంటుంది, ఈలోపు మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోవచ్చు. అవన్నీ అసలు ఇప్పుడు వీళ్ళ అనుమానాలు కూడా అసలు అందరూ కల్పన గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఓసారి బీరువాలో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేశారా? ఇప్పుడైనా తలుపు పగలగొట్టారు, అది అలా వచ్చేసి ఉంటారా? ఇట్లాంటి వాటి అంటే గేటెడ్ కమ్యూనిటీ కదా, ఆ వాచ్మెన్లు వాళ్ళు చూసుకుంటారు. అట్లా ఏం లేదు, 100% అదేం లేదు. వాళ్ళు అంటే పైగా అంటే తలం తీసైతే వెళ్ళాల, తలు పగల కొట్టుకొని. అవును, వెళ్ళేటప్పుడు దాన్ని కొంచెం లాక్ పెట్టేసి మన లోపల నుంచి కీస్ అక్కడే ఎక్కడో ఉంటాయి, లోపల నుంచి, ఎందుకంటే మెయిన్ డోర్ నుంచి లాక్ తీసి మళ్ళీ కీస్ వేసి అమ్మకిచ్చేయాలి. పైగా వీళ్ళు కానిస్టేబుల్ 2 పెట్టే వస్తారు కదా. ఇప్పుడు నాకు అదే డౌట్ లేదు, అట్లా ఏం చేయరు బేసికల్. ఎందుకంటే ఉంటది వాళ్ళ దగ్గర కాస్త. ఎందుకంటే ఇప్పుడు ఏదో అయిందంట అంటే గుంపులు వస్తూ ఉంటారు, ఆవిడ అభిమానులు వస్తారు, వాళ్ళ అభిమానులం అని చెప్పుకొని కూడా బయట రావచ్చుగా. అసలు ఏమన్నా పట్టుకెళ్ళడానికి పట్టుకెళ్ళకపోవడానికి పక్కన పెడితే అసలు ఎలా ఉందో చూద్దామనన్నా వస్తారు లోపల. అంటే ఇన్ని రోజులు అవకాశం దొరకలా వెళ్ళడానికి, ఇప్పుడు ఏదో అయింది ఇన్సిడెంట్, ఖచ్చితంగా ఒకసారి లోపల దూరామనుకో, అక్కడే ఉంది ఇక్కడే ఉందో చూసి వస్తే అదొక ఆనందం కొంతమందికి. అంటే కల్పన గారికి అభిమానులు లక్షల్లో ఉంటారు. సో అయ్యో మా కల్పనకి ఏదో అయిందంట అని వచ్చేవాళ్ళు, పైగా అభిమానులు పక్కన పెట్టు, చుట్టాలు కూడా వస్తారు, సింగర్స్ వస్తారు, ఈ సింగర్స్ ని చూడడానికి కూడా వేరే వాళ్ళు వస్తారు. అక్కడ ఒక టైప్ ఆఫ్ వాతావరణం, గుంపు గుమి కూడా వాతావరణం. సో ఆ టెరిటరీని ఆ గేటెడ్ కమిటీ వాళ్ళు కంట్రోల్ చేసిన, అక్కడ వాచ్మెన్ వాళ్ళు కంట్రోల్ చేసిన, ఈ ఇల్లు సేఫ్గా ఉందా లేదా అనేది చూసిన ఒక అనుమానం అయితే చాలా మందికి వస్తుంది. పని మనిషి ఉండదా వీళ్ళకి? అసలు లేకుండా ఉన్నారా? ఉంటారు ఖచ్చితంగా, బట్ మరి లేదేమో తెలియదు. ఇల్లు అయితే చక్కగా ఉంది, ఆవిడ బాగానే పెట్టుకుంటుంది, తన మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. సో అలా ఉంది. సో పని మనిషి ఏదో చేసి పరారీ అయిపోయిందా, ఇంట్లో అన్నీ ఉన్నాయా లేవా, ఈ టైప్ ఆఫ్ డౌట్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆయన్ని తెచ్చారు కాబట్టి పోలీసులు, తను చూసుకుంటాడు కదా, అట్లాంటిది. అనుమానం అయితే ఉన్నప్పుడు అసలు ఎంతమంది పని చేస్తున్నారు, ఇవన్నీ ఒక క్లారిటీ కావాలిగా. ఆ క్లారిటీ అంటే ఇంకా మనకి ఏంటిది ఒక
పోలీస్ ప్రెస్ నోట్ వస్తే అన్ని విషయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా స్పెక్యులేషన్సే. 360 degrees లో అన్ని angles లో అందరూ మాట్లాడుకుంటారు. తప్పేం లేదు మాట్లాడుకోవడంలో కూడా. అవును. బికాజ్ అది ప్రేమతోనే అయ్యో మా కల్పన అని ఓన్ చేసుకునే ఏమై ఉంటుంది, పని మనిషి ఏం లేదా, ఇంకెవరైనా ఏమైనా చేశారా, ఇంట్లో ఏమైనా దోచేశారా, ఆవిడని ఏమైనా చేశారా, ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. ప్రేమతోనే వస్తాయి కానీ వేరే ఉద్దేశాలు అయితే ఎవరికి ఉండవు. కానీ పోనీ అంటే రెగ్యులర్ గా పని చేయడానికి లేకపోయినా హెల్ప్ చేయడానికన్నా ఎవరో ఒకరు వస్తారుగా. 100% మరి వస్తారు. ఆమె ఎవరు వాళ్ళెవరు? అదే ఇంకొకటి, 2 రోజుల నుంచి ఇప్పుడు లేరు. ఇల్లంతా 10 సార్లు అటు ఇటు తిరిగినప్పుడు కంప్లీట్ గా లాక్ వేసి వెళ్ళలేము. హ్మ్. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండవని తెలిసినప్పుడు ఎవరో ఒకరు దూరే అవకాశం ఉంటది కాబట్టి ఒక సెక్యూరిటీని పెట్టుకుంటారు. అది ఆల్రెడీ ఆ కమ్యూనిటీకి ఒక సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఉండడానికి ఎవరు ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలి. బట్ అంటే నేను ఇట్లాంటి అదే ఇన్సిడెంట్స్ చెప్తున్నా. అవుతున్నప్పుడు నేను మనకు వస్తున్నా, అనిపించాలా. కొంచెం ఏదైనా చేసి పెట్టుంచు, ఇవన్నీ చెబుతారు కదా. కానీ కొంతమంది పని మనుషులకు కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. ఫోన్ చేస్తే మేడం లేపట్లేదు, వస్తే తలుపు తీయలేదంటే సరే వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కూడా వెళ్ళిపోతారు కదా. మరి ఒక రోజు అయితే ఓకే, 2 రోజులు అయిందిగా. 2 రోజులు అయింది. తెలియాలి యాక్చువల్గా చెప్పాలంటే. నువ్వు అనేదాన్ని నాకు అనుమానం వస్తుంది. బట్ ఆవిడకు ఉందో లేదో మనకు తెలియనప్పుడు ఏం అనలేం కదా. అవును. కానీ ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒకరు ఊడ్చడానికి తుడ్చడానికి కంపల్సరీ ఉంటారు. బట్ అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.